రాజమండ్రి ఎమ్మెల్యే గారు స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఒక్కసారి చప్పట్లతో వారికి సుస్వాగతం పలుకుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి చప్పట్లతో ఒకసారి గట్టిగా చెప్పండి. వాళ్ళ చారిటీ ఏ విధంగా చేయబోతా ఉన్నారు, సంస్థ యొక్క విధి విధానాలు, సంస్థలో ఉన్న సభ్యులు ఏ విధంగా ఆ సంస్థ ద్వారా లాభం పొందుతున్నారు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు గమనిస్తూ ఉంటే మనిషి ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో సామాజిక మాధ్యమాల్లో ఎక్కడో చోట మన ప్రెజెన్స్ ని కోరుకుంటా ఉన్నాం. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ గా పేరుగాంచుతా ఉన్నారు, కొంతమంది రాజకీయ నాయకులు కోరుకుంటా ఉన్నారు, స్వచ్ఛంద సంస్థలు వారు చేస్తున్న ఆ సామాజిక మాధ్యమాల్లో ఎక్కడో చోట ప్రెజెన్స్ ఉండాలని అనుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు. మరి అలాంటి ఒక సామాజిక మాధ్యమాల్లోని ప్రెజెన్స్ కోరుకునే వారందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉంది ఐఏఎస్ చారిటబుల్ ట్రస్ట్. మరి వారి యొక్క సేవలు ఈ రాష్ట్రంలోనే ఉపయోగపడాలని, దేశంలో కూడా నార్త్ ఇండియా కూడా ఉందని చెప్తా ఉన్నారు. తప్పకుండా వాళ్ళ సర్వీసెస్ ఈ ఒక పక్కన ఏదైతే వాళ్ళ యొక్క ప్రతిభను ప్రదర్శించాలని కోరుకుంటా ఉన్నారో వారికి ఉపయోగపడాలి, వీరి యొక్క చారిటీ ద్వారా ప్రజలకి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇక్కడ సోదరులు స్థానికంగా సురేష్ గారు, గౌతమ్ గారు ఇనిషియేట్ చేసి మరి సంస్థ యొక్క చారిటీ కార్యక్రమాలు రాజమండ్రిలో చేయాలని, మరి వారి యొక్క సంస్థ ఎవరైతే టీం ఉన్నారో వారందరినీ రాజమండ్రి తీసుకురావడం, ఏదైతే ఇక్కడ ఉన్నదో జీవకారుణ్య సంఘంలోని వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరి మధ్యన జరుపుకొని వారికి బట్టలు గాని లేకపోతే ఇతరితర వారి అవసరాలు ఏదైతే ఉన్నాయో అవసరాలన్నీ కూడా సమకూర్చి ఇక్కడికి ఇవ్వడం అన్నది చాలా శుభ పరిణామం. వారిని తప్పకుండా గౌతమ్ని అలాగే వారి యొక్క ఐఏఎస్ చారిటబుల్ టీం మొత్తం అందరినీ కూడా మా రాజమండ్రి తరపున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీ సర్వీసెస్ తప్పకుండా ఈ నగరానికి కావాలి. రాబోయే రోజుల్లో కూడా పుష్కరాలు సమీపిస్తా ఉన్నాయి. నగరానికి మీలాంటి ఒక చారిటీ సంస్థలు అందరి యొక్క సేవలు అందించగలిగితేనే మన పుష్కరాలను కూడా దిగ్విజయంగా చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ సమయాన్ని కూడా గుర్తు పెట్టుకుని ఇప్పటి నుంచి ఒక మంచి ఫౌండేషన్ తోటి మంచి టీంని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి రాజమండ్రి ప్రజలకి అలాగే రేపటి రోజున పుష్కరాలు కూడా ఉపయోగపడే విధంగా మీ సహకారం అందించాలని తెలియజేసుకుంటూ విచ్చేసిన మీడియా వారికి కూడా నమస్కారం, అందరికీ ధన్యవాదాలు. గౌతమ్ ఫ్రంట్ రా, గౌతమ్ ఫ్రంట్ రా. వచ్చేయండి నీకు చోట ఒకసారి. ఓకే సార్, అమ్మని కూర్చోబెట్టండి. భాస్కర్ పైకి చూడండి. గౌతమ్ పైకి చూడండి. పైకి చూడండి.
సార్ పైకి చూడండి మెల్లగారు సార్ అది థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఐఏఎస్ టీము. మీ అందరికీ నా తరఫున శుభాకాంక్షలు. ఏ హెల్ప్ ఉన్నా మాకు కూడా ఫోన్ చేయండి, మేము కూడా కాంట్రిబ్యూట్ చేస్తాం. థ్యాంక్ యూ. చాలు. మరి మన ఐఏఎస్ టీం అందరికి కూడా ఓకే. అడ్వర్టైజింగ్ సర్వీస్ కంపెనీ సార్, ఇది లండన్ బేస్డ్ కంపెనీ. 2013 నుంచి ఉంది. 2019లో మన ఇండియాలోకి ఎంటర్ అయింది. లాస్ట్ డిసెంబర్లో మన ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అయింది. అయితే ఇండియాలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ని రూపుమాపాలి, పేదరికం లేకుండా చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కంపెనీ మన ఇండియాలో తన కార్యకలాపాలను కొనసాగిస్తుందండి. ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇందులో జాబ్ చేయడానికి అర్హులే. అయితే కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక అన్ఎంప్లాయ్మెంటే కాదు, చారిటీ కూడా చేయాలి, ప్రతి పేదవాడి కళ్ళలో ఆనందం చూడాలి. అది దాని కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇందులో ప్రతి ఒక్కరిని కూడా 18,300 రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసి ఒక ఐడి ఇచ్చి వారికి ప్రతిరోజు కూడా యూట్యూబ్ లో వీడియోస్ టాస్కులు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ తీసి అప్లోడ్ చేయాలండి. ఆ వర్క్ ఇస్తుంది కంపెనీ. అలా వర్క్ చేసినందుకు నెలకు 18,000 రూపాయలు వస్తాయండి. అలా లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటాయి. వీటితో పాటుగా చారిటీ కార్యక్రమాలు చేయాలని మా కంపెనీ మమ్మల్ని ఆదేశించింది. దానిలో భాగంగానే మేము తగరపల్లి నుంచి ఇంతవరకు రావడం జరిగింది. అయితే ఇక్కడ గౌతమ్ నెంబర్ 1 పర్సన్ అండి, చాలా బాగా కష్టపడ్డాడు. అయితే తన ముఖ్య ఉద్దేశం ప్రతి పేదవాడి కళలో ఆనందం చూడాలి. వృద్ధులు, వికలాంగులు, అనాథలు ఎంతో మంది ఉన్నారు, మనకంటే తల్లిదండ్రులు ఉన్నారు, మరి వారికి ఎవరున్నారు, వారి కళలో ఆనందం చూడాలి అని ఆ బాధ్యతను తన భుజాన వేసుకుని గత నెల రోజుల నుంచి ప్లాన్ చేసి చాలా సఫర్ అయ్యి ఇవాళ రోజున సక్సెస్ చేయగలిగాడు. ఇది ఒకటే కాదండి, తన ఫ్యూచర్ లో పుష్కరాల టైంలో కూడా మరో 2-3 చారిటీలు ప్లాన్ చేస్తున్నాడు. దాని అందరికీ కూడా మా టీం నుంచి సహాయ సహకారాలు ఉంటాయండి. ధన్యవాదాలు. సోఫియా మేడం అండ్ జాన్ విల్సన్ సార్, నాకు ఈరోజు అవకాశం రావడానికి కారణం మా రత్నమ్మ పిన్ గారు. వాళ్ళ వల్ల ఈరోజు ఇంత స్టేజ్కి ఉన్నాను నేను. వాళ్ళ పై ఆఫీసర్ నాగలక్ష్మి గారు, పై ఆఫీసర్ ఉపేందర్ గారు, పై ఆఫీసర్ రాంబాబు గారు, పై ఆఫీసర్ అప్పలెడ్డి సార్, వీళ్ళందరి వల్ల ఈరోజు నేను చారిటీ చేయడం జరిగింది. నేను ఇదివరకు ఎప్పటిలాగా నేను చిన్నగా చేసేవాడిని. నేను ఐఏఎస్ జాయిన్ అయ్యి మే 30 జాయిన్ అయ్యాను. ఈరోజు నన్ను నమ్మి ఇంత సేవ నా చేత పెట్టారు. ఆల్రెడీ నేను శనివారం 4 సేవలు చేశాను, ఈరోజు 5వ సేవ. ఈ 5వ సేవకి నా టీం అంతా చాలా కష్టపడింది. నా టీం అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఐఏఎస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను ఇంకా సేవలు చేస్తాను, లేని వాళ్ళకి నేను పెడుతూ ఉంటానని చెప్పేసి నేను ఒక సపూర్వంగా ముఖ్య అందిస్తున్నాను, తెలియజేస్తున్నాను.